అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకేగ నీతో సాగుతోంది చిన్ని పాదం ఓ చలి అనార్కలి నీ నవ్వులేది బావళి చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇట్స్ నౌ టైమ్ టు ఇన్వైట్ our జబర్దస్త్ జడ్జెస్ 100 పువ్వులు నవ్వుతే ఎలా ఉంటుందో అలా ఉంటే బ్యూటిఫుల్ రోజా గారు బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం సయ్యదో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరి పీతము తుమారం అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆధారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం నువ్వెట్టాకంటే అట్టే చెయ్యి చుట్టా పుట్టాలేసేసి నిద్రమని హద్దులు తట్టి పెట్టే పందేరా ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా ఓసిన బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం లెట్స్ నౌ వెల్కమ్ నవ్వుల నవాబు నాగబాబు గారు మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో రసుల్లో వీడే మహానటుగాడు లేరో గెలగొట్టు గెట్టుగాడు చూసారా నేను టేప్ రికార్డ్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను మీ నాన్న క్యాసెట్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను క్యాసెట్ క్యాసెట్ కే అదిరిపోయారు మా తాతయ్య మెమరీ కార్డు అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాడు దాన్ని ఏంతో దాతాడు రా అరే అరే సుధా ఎక్కడున్నారా చెప్పు నేను చంటిని రా చంటన్నా అయితే ఏంటి చెప్పు ఏమండి ప్రపంచంలో మగవాళ్లే సర్దుకుపోవాలండి ఈ ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారే సర్దుకుపోరు కరెక్టే. Will I get some loans, sir? నువ్వు స్టూడియో బయట టీ కొట్టు దగ్గర ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చావు కదా నీ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్ పెట్టి నీ ఇప్పుడు ఏ గెటప్ తో రావాలా అని బాగా చించి అంత చించాక ఇంకేం మిగులుద్ది అందుకే పీకే గెటప్ తో వచ్చేస్తున్నారు మన రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే రా అవినాష్ చేతులు బాగా దొరదట్టేస్తున్నారా మంచి డాక్టర్ ఉంచుకో చేతులు బాగా దొరదట్టేస్తున్నారా ఎవరు దొరకట్లేదేంట్రా ముందే చెప్పొచ్చు కదా మంచి సెటప్ సెట్ చేస్తావు నువ్వు అమ్మాయిని గారు సుధీర్ గారు చెట్టు మారవు నువ్వు రాఘగారు స్కిట్టు ఆటో పంచి లేసారనుకో నాగోరు ఎడగాలు చెప్పి కొడతారు అలవాటు అయిపోయింది. స్కిట్లోకి రా. పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందిరా ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అంటే ఒక 10 ఫ్లోర్స్ ఉంటుంది పెద్దగా స్కిట్లోకి రారా ప్లీజ్ రా పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కిడ్నీలు గుండె లివరు కళ్ళు ఎన్ని కావాలన్నారు రా అదే మటన్ షాప్కి వెళ్ళాలి ఆకాశం లేదండి అవునా మేఘాలు వెనకాల చూడే వెనకాల కూడా మేఘాలే అవినాష్ నీ కాలు దండం పెడుతుంది రారా అదేదో స్పేస్ షిప్ లా ఉందిరా షిప్ వాటర్ లో ఉంటది కదా ఓకే స్పేస్ షిప్ ఏ వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నా ఈడెవడరా తొండమొంగ వేసుకున్నట్టున్నాడు నాకు అర్థం కావట్లేదా
వెనకాల ఏదో దాచినట్టున్నాడు రీడు. అదేదో నేను చూడాలి. చూడు. ఏమైందిరా? ముందు టేప్ రికార్డ్ పెట్టుకున్నాడు కదా, వెనకాల సీడీ ప్లేయర్ ఉంటుందని వెళ్ళాను. సినిమా మొత్తం చూపించాడు రా. సినిమానా? నేను కూడా చూస్తాను. చూసావా? చూసాను. ఎవరు రీడు? నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండు. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏంట్రా నీ మొత్తం అప్పు చెప్తున్నాడు? ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు నా పేరు అవినాష్. నీ పేరేంటి? నా పేరు పీకే. మీ నాన్న పేరు? బోసు డీకే. తిరుగుతున్నాడు బోస్టి కానీ. బోసిటీ కంటే వాళ్ళ నాన్న పేరు రా, అది ఇంటి పేరు అయి ఉంటది. మీ తాత పేరేంటి? డబుల్ బోసు డీకే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు రాకెట్ రాఘవ కావాలి, వాడి కోసం వచ్చాను. ఒకసారి రాకెట్ రాఘవ మా మార్స్ గ్రహం మీదకి వచ్చాడు. అక్కడ మా మమ్మీ బట్టలు ఆరేస్తే మొత్తం అన్ని మూట కట్టుకుని కిందకి వచ్చేసాడు. పాపం అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాం. చూసారా, నేను టేప్ రికార్డ్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను. మీ నాన్న క్యాసెట్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను. క్యాసెటా? క్యాసెట్ కే అదిరిపోయారు. మా తాతయ్య మెమరీ కార్డు అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాడు. దేంతో దాస్తాడు రా? వీడి కిడ్నీలు పనికొస్తాయి మరి. వాళ్ళు ఇంత ఉంటాయిరా. ఏంటి కిడ్నీలు? అయితే కిడ్నీలు, లివరు, గుండె, కళ్ళు. చెప్పండి అంకుల్, రాకెట్ రాఘవ ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటో చెప్తాను. ఫస్ట్ నువ్వు గెటప్ కాదు, నువ్వు బట్టలు వేసుకొని రాపు. అలాగే అంకుల్. వెనక తిరగరా. రాగి అంటే రెస్పెక్ట్ ఇవ్వండి. వెనక్కి వెళ్ళి మార్చుకుంటాను సార్. మామూలు కిడ్నీలకి ఎంత రేట్ వస్తే గ్రాంధరాజు కిడ్నీలు ఇంత ఉంటాయిరా. ఎంత డబ్బు? ఆ డబ్బు తీసుకొని బ్యాంక్ వెళ్ళి Disco, okay, move it, okay, slowly, slowly. Music, okay, disco, okay, move it, okay, slowly, slowly. గెటప్ ఏంటి, ఆ లంగా ఏంటి? వెనకాల ఈ బట్టలుంటే ఇవే వేసుకున్నాను అంకుల్. మీకు నచ్చపోతే చెప్పండి. బాబు అలానే ఉండు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు రాకెట్ రాఘవ కావాలి అంకుల్. అందుకే మీరు ఎలాగా హెల్ప్ చెయ్యరని తెలిసి నేను మా గ్రహం నుంచే పాంప్లెట్లు ప్రింట్ చేసుకుని వచ్చాను. ఈ పాంప్లెట్లు అందరికీ ఇస్తాను, వాళ్ళు నాకు రాకెట్ రాఘవ అడ్రస్ చెప్తారు అంకుల్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందు ఆర్కెల్ స్టార్ట్ చేద్దాంలే. ఈమె ఎవరు అంకుల్? మీ జబర్దస్త్ యాంకర్. ఏ గ్రహం నుంచి వచ్చింది? ఏమి అనుగ్రహంతో వచ్చింది. వాళ్ళు ఎవరు అంకుల్? ఎవరు నవ్వు చూసి కుర్రాలు గబులు మర్చిపోయారు. ఎవరు నవ్వు చూసి కుర్రాలు అగ్గులు గుబ్బులు అవుతారు, ఎవరు అందం చూసి అందానికి అసూయ వేస్తుందో నాకు తెలిసిపోయింది అంకుల్, వాళ్ళిద్దరు ఇక్కడ జడ్జిలు. నీకు తెలుసు. నువ్వు భజన చేస్తున్నావుగా. సార్ కూడా నేను పాంప్లెట్లు ఇచ్చి వస్తాను. ఆ పొట్టలో ఉన్న రాకెట్ రాఘవ ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి సార్ ప్లీజ్. మా బట్టలన్నీ అతని దగ్గరే ఉన్నాయి. మా ఇంట్లో అందరం ఇలా. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో తాతయ్య. అయ్యా అయ్యా అయ్యయ్యయ్యయ్య అయ్యా. ఏమైంది, తాతయ్య పోయాడా? లేదు, మా తాతయ్య సిమ్ కార్డు పోయిందంట. తొందరగా బట్టలు దెబ్బతే కిందకు వచ్చేస్తాను. అందుకే రాకెట్ రాఘవని పట్టుకుని మా బట్టలు మాకు ఇప్పించండి అంకుల్. ఇప్పుడే బాంబే మంచిగా కదా, దొరుకుతాలే. అలాగే కానీ మధ్య మధ్యలో కర్ర ఎందుకు తీస్తున్నారు అంకుల్? అదే కర్రనా? అదే రాకెట్ రాఘవ మామూలు కాదు. తప్పు, అలా అనకూడదు. సరే, గెటప్ వేసిన క్యారెక్టర్ బయటకు వచ్చి బయట కొట్టేస్తున్నాలే. రాకెట్ రాఘవ దొరికాడా? రాకెట్ రావు దొరుకుతారా బాబు? పాంప్లెట్ మంచిగా దొరుకుతాడు. అంకుల్, రాకెట్ రాఘవ దొరికాడా? పాంప్లెట్ మంచిగా దొరుకుతా అని చెప్పాను కదా అంకుల్. రాకెట్ రాఘవ దొరికాడా? ఇక్కడ కూడా లేడు అంకుల్. పైగా మా గ్రహం కూడా కనిపిస్తుంది. క్లోజ్ చేసే అంకుల్, చూడలేకపోతుంది.
సరే అయితే వాడిని ఎదుగు పడతాం, మాకేంటి? ఏం కావాలి అంకుల్? ఏం అడిగినా ఇస్తాను నేను. నీ బాడీ పార్ట్స్ కావాలి. దానికోసం ఎంతసేపు ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఇస్తాను అంకుల్ మీకు. తీసుకోండి అంకుల్, నీకు ఇంకోటి తెస్తాను. ఏంటో భూమి మీద అందరూ అన్ని అడుగుతారు, ఇస్తే షాక్ అయిపోతూ ఉంటారు. కాదు, గుండె కిడ్నీలు మాకు ఇచ్చావు, నువ్వు ఎలా బతున్నావు? మా దగ్గర బోల్డెన్ ఉంటాయి అంకుల్, మా రాకెట్ లో అరగంటకు ఒకటి మార్చుకుంటూ ఉంటాం అంకుల్. బోల్డెన్ ఉంటాయి నీ దగ్గర? అవును అంకుల్. అవన్నీ ఇచ్చేస్తావా? తప్పకుండా అంకుల్, రండి తీసుకుందరు గాని. అవన్నీ ఇచ్చేస్తే నీకు రాకెట్ అవన్నీ ఇచ్చేస్తా, ఓకేనా? పీకే మా బట్టలు పిక్కెళ్ళవేంట్రా? మా బట్టలు దొరికాక మీ బట్టలు ఇచ్చేస్తాను అంకుల్. అంతవరకు ఎలా ఉండాలి? టేప్ రికార్డర్ తో అడ్జస్ట్ అయిపోండి అంకుల్. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఎనీవేస్ నాగబాబు గారు లాస్ట్ ఏంటి బట్టలు తీసుకొచ్చాడా? ఆయన బట్టల కోసం వచ్చి మా బట్టలు తీసుకెళ్ళాడు. కాన్సెప్ట్ ఏదో నువ్వు కొంచెం పీకే సినిమాను పెట్టుకొని చేసావు, బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్. రోజా గారు గెటప్ బాగుంది రాఘవ, అండ్ మీ డైలాగ్ చెప్పే స్టైల్ బాగుంది. ఆ గెటప్ కి క్యూట్ గా అనిపించింది. మీరు జబర్దస్త్ సెట్ లో ఎతికితే దొరకడు, అడవిలో ఎతకాలి రాఘవ కావాలి అంటే. Party, 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 let's together party. బాగుంది. అసలు ఇంతకీ చంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇప్పుడు స్కిట్ అనగానే ఓ భారీ సెటప్, ఒక ప్రాపర్టీలు ఇవన్నీ ఉంటాయనుకుంటున్నారా? అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఈరోజు చేసే స్కిట్ మామూలు స్కిట్ కాదు. అసలు నాకు తెలిసి నా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి స్కిట్ చేయలేదు. మీకు ముందుగా నా టీం మెంబర్స్ గురించి చెప్పాలి. భాస్కర్ ఒక ఆణిముత్యం, సుధాకర్ ఒక వజ్రం, మామూలు వజ్రం కాదు, నల్లగా ఉంటుంది కానీ నల్లటి వజ్రం. అబ్బా అసలు నా జీవితంలో నేను ఓ శంకర్ని చూసా, ఓ శేష్ కుమార్ని చూసా, ఈ మిగతా టీం లీడర్లు ఉన్నారు కదా పాపం, వాళ్ళని కూడా చూసా. కానీ ఇలాంటివి టీం మెంబర్లు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. నా కోసం ప్రాణాలు ఇస్తారండి, ప్రాణాలు. కోసుకోరా సుధాకర్ అంటే కోసేసుకుంటాడు, ఏది కోసుకుంటాడు అని అడగదు. అసలు నాకంటే ముందే ఉండాలి పాపం. నాకు తెలిసి ట్రాఫిక్ కదా, లేట్ అయి ఉంటాడు. ఒకసారి ఫోన్ చేద్దాం. అరే బాచారే ఎక్కడున్నారా? వస్తున్నా, ఆన్ ది వే. రారా బాబు, ఏమన్నా స్టేజ్ మీద ఉన్నారా నాయన? ఏ నీకోసం గంటల గంటలు మేము వెయిట్ చేయలేదా? అంటే గంటలు వెయిట్ చేయడం అంటే అది కాదు. ఇప్పుడు ఈరోజు స్కిట్ అన్నారు కదా అని వచ్చేసాను, కొంచెం తొందరరా. వస్తాం. వాడు సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ పక్కన ఇస్తున్నా, మాట్లాడు. హలో, అరే సుధా ఎక్కడున్నారా? చెప్పు. నేను చంటిని రా, చంటన్నా. అయితే ఏంటి చెప్పు. అదే వెయిట్ చేస్తున్నారా? నేను రామ్నగర్ నుంచి రావాలి, ఓకేనా? పెట్టేయి, ఫోన్ పెట్టి. అంటే రాడు అసలు చాలా మంచివాడబ్బా. కాలు మీద కాలు వేసుకున్నారేంట్రా? అంటే ఈ మధ్య యోగాలో కొత్తగా వచ్చిందిలే, ఆరోగ్యం పెరుగుతుందట. ఏది ఇలా వేసుకుంటేనా? కామెడీ బలుపు. అదే స్కిట్ అనుకున్నాం కదరా, చేదంతా. ఏంటనుకున్నావు? ఇన్నాళ్ళలాగా మేము రాసుకొని వచ్చి నీ ఇంటి చుట్టూ తిరగడం అంటే కష్టం భయ్య. ఎందుకంటే మాకు ఛాన్స్ వచ్చింది, మేము ప్రాక్టీస్ చేసుకోవాలిగా. మాట్లాడాం భయ్య. మాట్లాడుతున్నావు కదా, చెప్పు. కాదురా, మరి ఇప్పుడు ఇన్నాళ్ళకంటే నువ్వు రాస్తున్నావు అని, సరే అది భ్రమ, అబద్ధం, అది జనాలకు తెలిసి ఎవరు రాస్తారు ఎవరు రాయలేదని. మాట్లాడు. పోనీ నేను కూర్చొని మాట్లాడతా ఒక్క నిమిషం. ఏం చేద్దాం? మనం అనుకున్న స్కిట్ ఏదైనా ఉంటే సుధాకర్. నేను ఎలా చెప్తాను స్కిట్? ఎవరు చెప్తారు? నేను. నువ్వు కదా, చెప్పు. మళ్ళా
గట్టి గారు ఏంటి గెటప్ రెడీ అయిపోయింది మరి నా డైలాగులు చెప్పేస్తే నేను ట్రైనింగ్ అవుతున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే సుధాకర్ గుర్తుంది చెంపదెబ్బ స్కిట్ లో రెచ్చిపోయి కొట్టాడు. నేనేం చేస్తానంటే భార్యతో మాట్లాడు. కాఫీ తెచ్చావా? తెచ్చానండి. ఆహా. ఇక తీసుకోండి. నువ్వు తెచ్చిన కాఫీ చాలా బాగుంది తెలుసా? అమ్మా ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు చెప్పాలా నాతోనే? నాన్న నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తా. వెళ్ళరా. ఇదిగో నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఆఫీస్కి వెళ్తున్నాను అన్నిసార్లు చెప్తావేంటి? నేను చెప్తున్నాను కదమ్మా. చెప్పండి. అమ్మా ఏంటి ఆఫీస్కి వెళ్తున్నానే. వెళ్తున్నామని అన్నిసార్లు చెప్తున్నావేంటి? నీకు చెప్పాను, దీనికి చెప్పాను, వీడికి చెప్పాను. నాకు కూడా బ్యాలెన్స్ ఉంది. ఇచ్చేద్దాం. రాజు గారు డైలాగులు చెప్పండి. రాజు గారు చెప్తాడు చూడు ఇప్పుడు డైలాగ్ ఏంటంటే రాజు గారు చెప్పడం ఏంటి? ఎప్పుడు ఎవరు చెప్తారా? నువ్వే చెప్తావా? డైలాగ్ ఏంటంటే రాజు గారు ఇప్పుడు ఎదుర్కొంటా మీ ఆయన ఉంటాడు. ఉన్నాడు. ఇంటికి వచ్చాడు. వచ్చాడు. చాలా కోపంగా ఉంటాడు. వచ్చినోడు ఊరుకుంటాడా? ఏవే వంట చేసావా? చారు ఉండేవా? ఇదేంటి ఇలా కొడుతున్నారంటే? ఇంకో విషయం తెలుసా? అప్పుడే కోడలు వస్తుంది. ఏమే బాగున్నావా? తిన్నావా? ఫోన్ చేసావా? ఇదేంటి సంటి గారు ఇలా కొట్టేస్తున్నారేంటి వీళ్ళు? గెటప్ వేసుకున్నావు నువ్వు. అవును. నెక్స్ట్ చీర రాఘవ్ కావాలంటే చీర రాఘవ్కి ఇచ్చానా? ఇచ్చే వెళ్ళు. కాదు భాస్కర్, ఇదేంటి మీరు ఇలా తయారేంట్రా? ఒక స్కిట్కి చిన్న చూడయ్యా, భాస్కర్ ముందు ఒక పేరు ఉంటుంది. వాడాలా? వాడు భాస్కర్ ముందు ఒక పేరుంది. బుల్లెట్ భాస్కర్. మీకు నీది సునామీ సుధాకర్. ఎందుకు ఇలా రెబల్ గా తయారేంటి మీరిద్దరు? రెబల్ కాదు భయ్యా. ఇప్పుడు ఎవడైనా సరే 1వ తరగతి నుంచి 10th క్లాస్కి వెళ్తాడా? 10th క్లాస్ నుంచి 1వ తరగతికి వస్తాడా? 1వ తరగతి 10th కి వెళ్తారు. సో మేము పార్టిసిపెంట్ గా చేసి టీమ్ లీడర్ అయ్యాం. నువ్వు టీమ్ లీడర్ గా చేసి పార్టిసిపెంట్ అయ్యావు. ఏంట్రా మీరు బాగున్నా? ఈ కొత్త కుర్రాడు కొత్తగా వచ్చేలే కానీ బాబు, నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఓవర్ ల్యాప్ కావద్దు. నా కెమెరాకి అడ్డం రావద్దు. అవును, క్లోజ్ కోసం కకృతి పడదు. ఓకేనా? యా. స్కిట్ ఏంటంటే నువ్వు అడవిలో వెళ్తున్నావు, ఒక సింహం ఎదురొచ్చింది, సింహాన్ని అడుగుతున్నావు, సింహాన్ని అడుగుతుంది, నువ్వు సింహాన్ని అడుగుతున్నావు, సింహాన్ని అడుగుతుంది. స్కిట్ అయిపోయింది. సర్లే గానీ ఏం లేదురా. స్కిట్ లో ఏం జరిగిందంటే వచ్చాడు బాబా దగ్గరికి వెళ్ళా. ఆయన చిన్న మంత్రదానం ఇచ్చాడు. మనకి ఏది కావాలంటే అది చెప్పేమన్నాడు. మీరు ఇలా నుంచోండి. మీరు ఎలా టీమ్ లీడర్లు అయిపోయినట్టున్నారుగా. ధూమ్ తడక ధూమ్ తడక. పాపం భాస్కర్ మంత్రదండం స్పెషాలిటీ. ఆడు భలే ఉన్నాడు. సేమ్ భలే మారిపోయి కలర్ మారింది. మంత్రదండం పనిచేస్తుంది. ఈడేంటి పందిలేకున్నాడు. అరే 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 అటు కదలకురు, అక్కడే ఉండు. మొహం ఏంటి అట్లా మారిపోయింది ఏంట్రా? ఓరి నీకు ఇంతుందిరో. సుధాకర్ సునామీ దిగితే నోట్లోంచి వచ్చేస్తుందేమో. నీకుందిరా. అసలు ఆడు మంచోడురా. నువ్వే ఈడే లేపాడండి. ఎవరు ఇందాక ఏదో అన్నావు నువ్వు? బుల్లెట్. బుల్లెట్ అన్నా? అక్కడే ఉండు అక్కడే ఉండు. అరే అరే ఏదో అన్నావు నువ్వు ఇందాక. బుల్లెట్. బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ కాదన్నా, నడుపుకునే బుల్లెట్. ఏ బుల్లెట్? నడుపుతారు కదా జనాలు. అరే సుధాకర్ డైలాగ్ చెప్పరా. డైలాగ్. ఈడు మనిషిగా ఉన్నప్పుడే బాగుండేవాడు. చెప్పిన డైలాగ్ కంటే ఏదో డైలాగ్ చెప్పేవాడు. ఇప్పుడు కుక్కలా మారాడు. వీడికి ఇచ్చింది ఒకటే డైలాగ్. బావు అది కూడా చెప్పట్లేదు. ఇంకోసారి చెబుతున్నా, మీరు పిచ్చి పిచ్చి వేసాలేసి టీం లీడర్ల దగ్గరకు వచ్చి కథలు పడద్దు నా దగ్గరికి. మీరు నా దగ్గర నుంచి టీం లీడర్ అయ్యారా? మీరు టీం లీడర్ అయిన తర్వాత నేను రాలేదు. దిగిపోద్ది మొత్తం. అన్నా ప్లీజ్ అన్నా. ఏం ప్లీజ్ రా? ఏం ప్లీజ్? సుధాకర్ భాస్కర్ టీం లీడర్ అయిన కొత్తగా సుధాకర్ కి 1 2. ఇక ఏమీ లేదని తెలియజేసుకుంటూ మరి మంత్రదండం స్పెషాలిటీ ఉంది కాబట్టి వాళ్ళని మళ్ళీ మనుషులుగా మార్చేసి ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటో చూద్దాం. ధూమ్ తడక ధూమ్ తడక. ఏంటి విషయాలు? బాగున్నావా? చిట్టురా చేద్దామన్నా. దాన్నే ఉంది. ఇందాకేదో ఎవడో రాసుకుని తిరుగుతాడు. అన్నా హంసలాగా 6 నెలలు బతికే కన్నా పార్టిసిపెంట్ గా నీ దగ్గర కాకిలా కలకాలం బతికేస్తావన్నా. కాకి ఈడు, నువ్వు పందివి.
అన్న మనం ప్రాక్టీస్ చేద్దాం అన్న ప్రాక్టీస్ చేద్దామా? ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు మాకు దేవుళ్ళు అంటాడు అన్న. నువ్వు అన్నం పెట్టకపోయినా కాఫీ ఇచ్చావని ఎంత గర్వంగా చెప్పుకున్నావు. అన్నం పెట్టకపోయినా కాఫీ ఇచ్చాను గర్వంగా చెప్తున్నావు. చీటీలు ఆడుతున్నావు ఏంట్రా? చీటీలు ఒక్కొక్కడికి దిగిపోద్ది ఇది. ఇంకోసారి ఈ మంత్రదానం ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. సరే అన్న. ఏ రోజు మీరు కథలు పడ్డా మీకు ఇది పడుద్ది. ఓకేనా? ఓకే తప్పకుండా. అదొక టీటీలు ఆడకండి పదండి. ఏదైనా చేసేస్తాడు చంటి మొత్తానికి చలాకీగా. ఏం చేయలేదబ్బా పాపం వాళ్ళ టీం లీడర్ అయ్యాలని ఎగబడుతుంటే బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అద్దాలు పెట్టుకోండి సార్. అబ్బో జడ్జెస్ ఏమంటారు విన్నాక అప్పుడు పెట్టుకోవాలో తీయాలో అర్థం అవుద్ది. రోజా గారు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుధాకర్ భాస్కర్ ఇంత బలుపు చూపిస్తారని. బాగుంది చంటి. వాళ్ళని కుక్క పిల్లలుగా అదేంటో ఇంకో పేరు డైనోసార్ తెలియదు. అది కాదు ముంగీసా. యాక్చువల్ గా పంది కోసం ట్రై చేశాడు. ఆ ప్రాపర్టీ దొరకపోవడంతో దాంతో కవర్ చేశారు. భాస్కర్ బతికిపోయాడు పంది అంటే దొరక. అప్పట్లో విట్లాచారి గారు, ఇప్పుడు నేను. ఎవరు షూటింగ్ రాకపోతే అక్కడికి పిట్ట మంత్రదానం తిప్పితే ధూమ్ తడక అంటే పిట్ అయిపోతుంది. సగం సినిమా అయిపోయింది. అయిపోయింది. వీళ్ళు అడుక్కునే పని లేదు కదా. అంతే మరి. బాగుంది కొత్త కాన్సెప్ట్. నైస్. నాగబాబు గారు గుడ్. నీ ఫ్రస్ట్రేషన్ తో కూడినట్టు స్కిట్ బాగుంది. తన టీం పేరుని సార్థకం చేసుకునేలా అద్దరు కొట్టే పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ టైం జబర్దస్త్ లో రాబోతున్నాడు అదరే అవి అలాంగ్ విత్ దిస్ టీమ్. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపోని వెంట వస్తా తీసుకుపోని వెంట. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది ఏంటో తెలుసా? కామెడీ చేసి నవ్వించడం. అంతకంటే కష్టమైంది ఇచ్చిన లోన్ తిరిగి తీసుకోవడం. రచ్చరవి నా దగ్గరికి వచ్చి అన్నా నాకు లోన్ ఇస్తే 10 స్కిట్లు వరుసగా కొడతాను, లోను కడతాను అన్నాడు. వాడు స్కిట్ కొట్టింది లేదు, లోను కట్టింది లేదు. హాయ్ సార్, I have many apartments in Manikonda, some apartments in Shamshabad. Will I get some loans, sir? నువ్వు స్టూడియో బయట టీ కొట్టు దగ్గర ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చావు కదా, నీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు పెట్టి నీ అయినా ఇంగ్లీష్ మాట్లాడితేనే లోన్ ఇచ్చేదైతే అప్పారావుకి, రష్మికి, అనసూయకి తప్ప ఇంకెవరికి లోన్ రాదురా. శంకర్ గారికి అయితే అసలుకే రాదు. You are not believing, sir. I have 2-wheeler, 3-wheeler, 4-wheeler, sir. నాకు తెలుసురా నీ 2-wheeler, 3-wheeler, 4-wheeler. నువ్వు ఆటోలో వచ్చావు, అది 3-wheeler. ఇంటి దగ్గర సైకిల్ ఉంది, అది 2-wheeler. నిన్ను కొడితే అంబులెన్స్ లో వెళ్తావు, అది 4-wheeler. ఓ పని చేయి, ₹1,00,000 లోన్ ఇప్పిస్తా, 10,000 నాకు కమిషన్ ఇస్తావా? తప్పనిసరిగా ఇస్తా సార్. కాకపోతే మీరు 1,10,000 ఇప్పించండి సార్. అయినా కొత్త వాళ్ళకి లోన్ ఇచ్చే బదులు ఇచ్చిన లోన్ 3 తీసుకోవడమే గొప్ప అనుకుంటా. నేను వెళ్ళి ట్రై చేస్తా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మనకి ఇల్లుంది, కారు ఉంది, బైక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. నువ్వు అంత ఆనందపడిపోకే, అవన్నీ ఓను కాదు లోను. మీరు తలుచుకోగానే లోన్ ఆయన వస్తున్నాడు. ఇక్కడ ఉన్నావు ఇంటి లోపల పదా. బాబు ఎవరమ్మా లోపల? ఇంట్లో ఎవరు లేరండి, వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఓ సారీ అండి. ఇంట్లో ఎవరు లేకపోతే మరి మాట్లాడింది ఎవరు? ఏయ్ మీ నాటకాలు చాలించి బయటకు రండి రా. ఏమైందండి? యాక్సిడెంట్ అయిందండి. కాలేంటి? అంటే చైనా కాలు, చైనా చెయ్యి. మరి వీడికి చైనాది ఏం లేదా? పెట్టామండి, సెన్సార్ చూపించకూడదు. అదంతా కాదు కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న దానికి లోన్ కట్టాలి, 15 లక్షలు ఇచ్చి. ఇప్పుడు మేము కట్టమంటే కట్టమంటే మిమ్మల్ని ఇల్లు లాక్ చేసి మేము తీసుకెళ్లిపోతాను పోలీస్ స్టేషన్ కి. తీసుకెళ్లిపోతారా? ఇప్పుడే. అంటే ఇక్కడ నుంచి కదలరా మీరు? అస్సలు కదలను, ఇక్కడే కూర్చుంటాను. ఏమే స్టూల్ తీసుకురా, కదలరంట పో. లోన్ వచ్చే వరకు కదలేదు లేదు. ఏంట్రా ఇది? అట్లా తద్ది కదా, ఉయ్యాలుగుదామని. ఈ పోలీస్ కంప్లైంట్ నా చావుకు నువ్వే కారణం అని చెప్పి ఇందులో రాసింది. ఏమే నేను పోయిన తర్వాత ఏం చేయాలో తెలుసుగా? తెలుసండి. ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేసుకుని వాడికి తమ్ముడిని ఇస్తాను. ఎందుకు ఇంకో పెళ్లి కూడా చేసుకుని జబర్దస్త్ టీమ్ లీడర్ పోగాని లెటర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. సరేనండి. నువ్వు కట్టండి వెళ్ళవుగా నువ్వు.
తమ్ముళ్ళు అంటూ రా నువ్వు నీ లోన్ ఏదో నేను కట్టేసుకుంటానులే. ఇదిగో ఇచ్చా మళ్ళీ ఏంట్రా? నువ్వు ఇంటి రెంట్ కట్టలేదు ఈ మధ్య కొంచెం. ఇంటి రెంట్ నేను కట్టాలా? నేను ఎందుకు కడతాను మీ ఇంటి రెంట్? కట్టవన్నమాట. కట్టను. కట్టవా? కట్టను. నువ్వు వెయ్యిరా. ఇంటి రెంట్ నేను కట్టకపోతే నువ్వు తావడం ఏంట్రా? ఏమే ఇది ఏం చేయాలో తెలుసుగా? తెలుసండి. నువ్వు అట్నే ఉండు. ఒరే నీ ఇంటి రెంట్ నేను కడతా, నాగరా నువ్వు దిగు. ఇంటి రెంట్ కట్టకపోతే ప్రాణాలు తీసుకుంటారా తమ్ముళ్ళు అంటూ? నేను కట్టేస్తానులే. ఇదిగో 20,000 తీసుకో. ఇలాగే ఉంటారండి. లోన్ తీసుకునే ముందు అయ్యా అంటారు, లోన్ తీసుకున్న తగ్గ నీ అయ్యా అంటారు. సరే ఇంకోడు ఇన్స్ట్రుమెంట్ షాప్ పెడతా అని చెప్పేసి లోన్ తీసుకున్నాడు, వాడి సంగతి ఏంటో చూస్తా. తమ్ముడు లే, ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ షాప్ కోసం అని లోన్ తీసుకున్నాడయ్యా రాము అని, తెలుసా? నేనేనండి. ఇన్స్ట్రుమెంటల్ షాప్ కోసం లోన్ తీసుకుంది నువ్వా? ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఏంటి? ఇళయరాజా మ్యూజికల్ ట్రూప్ వరల్డ్ టూర్ ఏదో అన్నారు. అవునండి, మా నాన్నగారు చెప్పారండి. ఇళయరాజా ఏఆర్ఎమని వీళ్ళందరూ ఫోన్ చేస్తారా నిన్ను రమ్మని, వెళ్ళొద్దు మనం చేసే పని నువ్వు చేసుకోవాలరా అని చెప్పారండి. మా నాన్నగారు గుర్తుగా ఇది చేసుకుంటున్నానండి. ఆహా, మీ నాన్న రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, మీదో గుళ్ళు కట్టే వంశం. తీరా లోన్ ది, డబ్బులు ది. లేవండి. రే బయటకు చూడ్డానికి నేను సాఫ్ట్, లోపల పక్కా మాసు. కోస్తే 3 ముక్కలు అవుతావు. కోస్తే 2 ముక్కలే కదండి, 3 ముక్కలు ఎలాగా? నీ మెల్లో ఉన్న గుడ్డ ముక్క కలిపి చెప్పాను రా. అదేంటి వాళ్ళు అలా పరిగెత్తుతున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏమైనా జరుగుతుందా? లేదండి, పక్క వీధిలో ముసలిది 3 రోజుల నుంచి కొట్టుకుంటానండి. మీరు అడుగు పెట్టిన వేలా విశేషం ఎగిరిపోయి ఉంటది ముసలిది. హలో, ఓకే ఓకే ఓకే, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. ఓకే 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 రైట్. ఏంటి పాయింట్ మాడవాని మీకు డ్యూ కట్టాలా వద్దా? నేను ప్యాంట్ మాడవడం ఏంట్రా? మల్వాణి సార్. 1 2 3 మ్యూజిక్. డబ్బుల్ది. ఆడుకుంటారా నాతో? నువ్వేంట్రా ఊరేసుకొని వస్తావా? నువ్వేంటి నాతో చావు డప్పు ముందు డాన్స్ చేయిస్తావా? మీరు లోన్ ఎలా కట్టరు నేను చూస్తాను రా. ఓ పైకి పో. అది మేము క్రియేట్ చేసిందిరా, మేము అడిగితేనే కిందకు వస్తది, మేము వేసుకుంటేనే ఊరి. ఎవడ పడితే వాడు వేసుకోలేడు దానికి. ఇప్పుడు లోన్ కట్టానంటారా? కట్టను, నువ్వేదో టిట్ ఫర్ టాట్ ఇద్దామని వచ్చావు కదా, అన్ని సీన్లు జరగవు ఇక్కడ, కచ్చేది లేదంతే. నా ఉద్యోగం పోతుందిరా. పోనీ ఇంకోటి వస్తాడు. ఇంకోటి వస్తాడా? ఇదేమన్నా జబర్దస్త్ టీమ్ లీడర్ అనుకున్న అర్రా, ఒకడు పోతే ఇంకోటి అదిరే అదిరే కన్నే అదిరే. అదిరే అభిస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది నాగబాబు గారు? కొత్త కాన్సెప్ట్, బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్. రోజా గారు? అభి చాలా బాగుంది అండ్ మంచి సపోర్ట్ రాము అండ్ ఆది, చాలా బాగుంది, వెరీ నైస్. మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. అబ్బా ఏమే, నీతో డాన్స్ చేస్తుంటే నాకు ఈ లోకమే తెలియటం లేదే. అలా ఆయాసపడితే లోకమేలా తెలుస్తుంది? నీకోసం ఆయాసం పడినా నాకు పాయసంలా ఉంటుంది. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. అంటే నా కలర్ తక్కువనా? అందుకే కదా కట్టుకుంది. అయినా నిన్ను కట్టుకుని నాకేం పెడుతున్నావని పూట కింద కూడు తప్ప. నీకేం పెట్టలేదే, పూటకో ముద్ద, ఒంటి నిండా గుడ్డ, ఆ కొప్పు నిండా దండ. అందరు మొగ్గులను చూడు, పెళ్ళాలను కార్లలో విమానంలో తిప్పుతున్నారు. అబ్బా నీ కోసం కార్లు బంగ్లాలు కొనాలంటే నేను కుంభకోణాలు చేయాలా, దొంగతనం చేయాలా? చెయ్యడం చేతగానే పద్ధతుల గురించి మాట్లాడి
అంటే నేను చేతకానున్నా వేరే అనాలా? ఏమన్నా మగుండు పట్టుకొని చేతకాను అంటావా? నేను ఒక్క నిమిషం ఉన్నాను అమ్మా. చిన్న చిన్న కోరికలకు తీర్చబట్టే ఎప్పుడు ఇలా కొట్టి ఫ్రిష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సచ్చినాడు పెళ్ళవద్దు, కొంచెం కూడా గౌరవం లేదు. జాగ్రత్త బాబు. ఏ పని వచ్చినా ఎంత ప్రాబ్లం వచ్చినా పిల్లం ఇంట్లోనే ఉండాలి. ఈ పిల్లలు ఉంటారు చూసినావా, ఈ పుట్టింటి పోతే మొగుడే గుర్తురారు. అవగారింటి కానీ అల్లం ఉంటుందా బెల్లం ఉంటుందా? మొగుడి ఉంటే ఆడేం చేస్తారండి వీళ్ళు? ప్రేమ ఉంటుంది రాద్దాం. ప్రేమ మీరు పెట్టుకున్న పేరు మంచిగున్నాయమ్మా, మస్తున్నారు. ఇంకా 10 మంది సరిపోతారు. విశాలమైన ఇల్లుంటే కాదండి, నైట్ వేసుకొని కళ్ళ ముందర తిరిగే భార్య ఉంటే ఆ ఇంటి కళ. చిచ్చి 3 నెలలు అయితే నా పిల్లం ఇంటికి పోయి. పిల్లం లేకపోతే చాలా టార్చర్ ఉంటది పోయి. 3 నెలల నుంచి నా పిల్లం దిండే అయిపోయింది ఇక్కడ. పొద్దుననంగా గొడవపడి బయటకు వెళ్ళినోడు ఇప్పుడు దాకా రాలేదు. నాకు నల్ల కన్నయ్య అంట. ఎక్కడికి వెళ్ళాడా ఏంటో. ఈ మధ్య పక్కింట్లో కొత్తగా ఎవరో దిగారు. అక్కడికి ఏమైనా వెళ్ళాడా ఏంటో ఒకసారి కనుక్కుంటే పోలా? బోలే గారు, ఈ దిండు కూడా పిలిచినట్టే అనిపిస్తుంది పిల్లం లేకపోతే. బోలే గారు నువ్వు ఊకోవే. అబ్బా బోలే గారు, ఎవరో మనుషులు వచ్చినట్టున్నారు. ఎవరండి? ఓ సునీత గారా? ఏంటండి ఇలా వచ్చారు? మా ఆయన మన ఇంటికి వచ్చాడా అండి? ఏంటి అంటే మా ఆయన గొడవపడ్డ ప్రతిసారి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మందు కొట్టడం ఆయనకు అలవాటండి. ఓ ఇప్పుడే ఫోన్ చేశాడు, వస్తా అన్నాడు. అవునా? అయితే ఆయన వస్తే నాకు కొద్దిగా చెప్పండి. సునీత గారు ఎలాగో మీరు వచ్చారు, మీరు వచ్చి కూర్చోండి. సమయానికి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. ఏంటి? అదే సమయానికి మా ఇంట్లో లేదు. మీరు మరోలా అనుకోకపోతే. అయ్యో నేను మరోలా ఎందుకు అనుకుంటాను బోలే గారు? రండి రండి రండి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు బోలే గారు. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ఆవిడ ఇంట్లో లేదా? వెళ్ళిపోయింది. ఎందుకండి? నేను కారు కొంటానని నేను కార్లో తిప్పనీకి అన్న. డబ్బులు ఎందుకండి వేస్ట్, బైక్ మీద తిరుగుదాం అన్నది. భార్యను కార్లో తిప్పడం అనే కోరిక ఉండడం తప్ప అండి. చూడండి మీరు ఇక్కడ వచ్చి కూర్చో అనగానే టక్కున వచ్చి కూర్చున్నారు. అది ఎందుకంటే నా మాట వినదు. ఏమండి మీలాంటి భార్య నాకు ఉండేది ఉంటే పూలు చల్లి చూసుకునేవాడినండి. జానపదం జల్లుమన్నది. మీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం అండి. అవునా? ఆడది అడక్క ముందే అన్ని కొని తెచ్చిపెట్టి అవాక్కాయలా చేసే భర్తలు ఈ రోజులు ఎక్కడున్నారండి? అదే నాకు గనుక మీలాంటి భర్త దొరికింటేనా కాళ్ళు కరిగి నెత్తిన జల్లుకునేదానండి నీళ్లు. జానపదం జల్లుమన్నది. మీరు అలా కూర్చోండి, నేను డోర్ లాక్ చేసేస్తా. ఏంటి? కుక్కలు వస్తాయి, డోర్ దగ్గర వేసేస్తా అంటున్నా. అలాగే వెళ్ళండి, కూర్చోండి. ఇక్కడ మరేదో జరిగేలా ఉంది. ఏమండి ప్రపంచంలో మగవాళ్లే సర్దుకుపోవాలండి. ఈ ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారే సర్దుకుపోరు. కరెక్టే. ఏదో చిన్న మాట వచ్చింది బాబు గారు, మాటకింత రాద్ధాంతం చేసి వెళ్ళిపోయింది తాళం వేసుకొని. మిస్టర్ ప్రభాకర్ గారు ఏంటండి ఇక్కడ ఉన్నారు? బొలే గారు ఏమీ లేదండి, మావిడికి నాకు మాట పెరిగింది, తలుపు వేసుకొని వెళ్ళిపోయింది. అయితే మీరెందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఇంటికి వస్తారా? ఇప్పుడు ఆమె వచ్చి తాళం తీసి పెడితే మీరు తినాలి. చీచి మొగజాతి పరువు తీసేసిల్లు. ఇలాంటప్పుడే మనం హోటల్లో తినాలి. పెళ్లి గారు ఎక్కడ తిన్నారు మీరు? హోటల్లో తిన్నానండి. మరి ఇప్పుడు హోటల్లో తినండి. బోలే గారు భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. బోడి అది వండి పెడితే తినడం ఏంటండి? హోటల్స్ లేవా? వెళ్తాను. సూపర్ అండి. మీరు చూపిస్తా మగాడంటే దానికి తడాక. మీరు ఫుల్ మీల్స్ తిని పొట్ట పెంచాలి. బోలే గారు ఎవరో వచ్చినట్లున్నారు. బిచ్చగాడండి. ఆకలి ఆకలి అంటే 100 రూపాయలు ఇచ్చి హోటల్లో తినరా అని చెప్పా. చాలా గ్రేట్ అండి. మీది చాలా సున్నితమైన మనసు అండి. అంటే మీ ఆవిడ మనసు సున్నితంగా ఉండదు. కఠినమైన మనసు, దాని పేరే కత్తిరిన. అంత దగ్గర ఖతర్నాక్ మాట్లాడుతుంది. మీలాంటి భార్య నాకు దొరికేది ఉంటే గుండెలో పెట్టుకొని గుడి కట్టుకొని పూజించేవానండి. ఎవరో వచ్చినట్టున్నారు, నేను అది చెక్ చేసుకొని వస్తాను. ఏమండి ఆడవాళ్లే గొడవ పెట్టుకుంటారు, ఆడవాళ్లే రాద్ధాంతాలు సిద్ధాంతాలు చేస్తారు, వాళ్లే వెళ్ళిపోతారు. అరే మొగుడున్నాడు ఏ టైంకి వస్తాడని జ్ఞానం లేదండి. ప్రభాకర్ గారు బోలే గారు మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? ఏమి లేదండి, కాస్త ఎక్కువ తిన్నాను, నిద్ర వస్తే పడుకోవడానికి వచ్చాను. చీ మొగ జాతి పరువు తీయడానికి ఇలాంటి ఒక కర్రెముఖం చాలు. అరే నేను నీ ప్లేస్ లో ఉండి ఉంటే చిన్నాక ఏ చెట్టు కింద ఏ పుట్ట మీద గుట్ట మీద పడుకున్నట్టు. బోలే గారు ఏమనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని నేను ఒక్కరిని సాపుకొని పడుకుంటాను.
బోలే గారు మళ్ళీ ఎవరు వచ్చారు? అనాథ. బోలే గారు మీరు సింగరా? అయ్యో, గీతా మాధురి, వెన్నెల కిషోర్ నా శిష్యులే. వెన్నెల కిషోర్ గారు నా కోసం ఒక్క పాట పాడరా ప్లీజ్. బోలే, మళ్ళీ అడుగు. బోలే గారు మీరు ఏమనుకోకపోతే నా కోసం ఒక్క పాట పాడరా ప్లీజ్. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. బోలే గారు ఎవరు వచ్చినట్టున్నారు? ఏంటి ప్రభా గారు మళ్ళీ వచ్చారు? ఏమీ లేదండి, మా ఆవిడ వచ్చిందేమో అని వచ్చాను. ఎందుకు రావాలి? బయట పడుకోమన్నా కదా. బయట పడుకోవడం అవ్వదండి. ఒక్క పూటకే మీకు ఇలా అనిపిస్తే 3 నెలలు నా భార్య పుట్టింటి పోయి. బోలే గారు ఎవరు? మీరేంటి ఇప్పుడు వచ్చారు? మనం గొడవ పడినప్పుడు 10 నిమిషాలకే వచ్చానే. ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడు వచ్చారు? 10 నిమిషాలకి అడుక్కునేవాడు వచ్చాడు, అనాథ వచ్చాడు, ఎవరెవరు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారండి? వసే పిచ్చి మొద్దు, నువ్వు చెప్పిన క్యారెక్టర్లన్నీ నేనేనే. ఒరే ఎన్నిసార్లు వచ్చాను రా, మా ఆవిడ ఇంట్లో పెట్టుకొని కూడా నన్ను అక్కడికి వెళ్ళిపో, అక్కడ పడుకో, ఇక్కడ పడుకో, అక్కడ తిన్నామన్నా అంటే మీరు మరోలా అనుకోద్దు సార్. ఒరే సర్కిల్లోకి రా కొట్టా. ఏమండి పిచ్చి వేషాలేకు. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ మనం ఎన్ని కొట్టు చేతకాను అని అనుకుంటున్నావా? మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంట్లోనే, బయట ఇలాంటి ఉంటాయి. మీరు మరోలా అనుకోకపోతే నేను అన్ని అనుకుంటాను. అంటే మార్కులు ఇస్తారేమో అని. రోజా గారు ఏంటి అప్పారావు గారు, ఇద్దరికి పడాలి, ఒకరికి కాదు. ఏంటి హైట్ తక్కువ, కలర్ తక్కువ ఉంటే వాళ్ళ ఇష్టమా? ఉతికే, నేనున్నా మీకు సపోర్ట్. ఉతికే, ఓకే, నైస్. ఇది ఆల్రెడీ చంద్ర ఒకసారి చేశాడు కదా. నీ మనసులో ఏం లేదు, నా మనసులో. అవును, ఇది మీరు మరోలా అనుకోకపోతే డైలాగ్ మాత్రం మారింది. ఓకే, బచ్చిగాయ. సో జడ్జెస్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ ఏంటి? సో ఒక లీడరు గ్లాసెస్ తో పిరమిడ్ ఫామ్ చేస్తాడు, మిగతా 4 లీడర్స్ దాన్ని కళ్ళ గంతులు కట్టుకుని పడగొడతారు. ఎవరైతే షార్టెస్ట్ టైం నిలబెడతారో వాళ్ళు విన్నర్స్. సో అదనమాట, ఆడదాం రండి మరి. खेलो 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 रे, खेलो 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 रे, खेल खत्म मयदा का डोंट स्टॉप रे, खत्म मयदा का डोंट स्टॉप रे, जीलो 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 रे, जीलो 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 रे, जिंदगी नी इदेदा का डोंट स्टॉप रे, जिंदगी नी इदेदा का डोंट स्टॉप रे. రోజా గారు, నాగబాబు గారు, మొదటి పిరమిడ్ ఎవరు కడుతున్నారు? మా చంటి గారు. రెడీ స్టడీ గో. రండి, ఫాస్ట్ పెట్టు. అవి పట్టుకో, తగలవు తగుల్ని. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. అసలు చంటి చూడకుండా సో టైం ఎంత? 26 seconds. నువ్వు విసిరేసామని అనుకోని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక బంతివని. సో నాగబాబు గారు, నెక్స్ట్ ఎవరు? అబీ టీం నుంచి రాము. టైం స్టార్ట్స్ నౌ, గో. అరే వరుసగా పెట్టరా, పిరమిడ్ రా. కింద 4, పైన 3, 2, 1 అలా. ఓకే ఓకే. సో టైం ఎంత? 21 seconds. నెక్స్ట్ ఇప్పుడు రాకేష్ రా. చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలే
రాకేష్. పెట్టు పెట్టు అంతే చేయండి పెట్టు. మళ్ళీ 3. పెట్టు అయిపోయినాయి బాల్. ఫాస్ట్ గా పెట్టు. ఇప్పుడు ఇక బాల్ పెట్టే మొత్తం పెట్టేరా. అది ఎక్కువ కింద కిందది వెనక పట్టదు తీసుకురా. నువ్వు పట్టవే. నేనేం చేయలేదురా, నీ కంగారని పడింది అది. అవునవును దా వచ్చేదా. నెక్స్ట్ జడ్జెస్ ప్లీజ్. రచ్చ రవి. ఏంటది 4 కింద 4 కింద 4 వచ్చి వేడిస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నెక్స్ట్ ఎవరు? రాకెట్ రాఘవ. మిర్చి 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 లాంటి కుర్రాడే. Your time starts now. అక్కడ చంటి చూడండి. చీటింగ్. అయ్యో అంత దారి పడిపోతున్నాయి ఇట్లా. రాఘవ గారు మీ పేరు రాకెట్ రాఘవ. ఫాస్ట్ గా చేయాలి. ఇంకొకటే ఇంకొకటే ఇంకొకటే. అయ్యో అయ్యో ఆగురా. అయ్యో అయ్యో ఆగురా సార్. నువ్వు అట్లా అబ్బా రాఘవ shit. ఇంకో గ్లాస్ ఏది? అక్కడే ఉంది. అన్లిమిటెడ్ టైంలో ఏమి పెట్టలేపాడు. సో అంటే జడ్జెస్ ఇవాల్టి ఫటాఫట్ ఫన్ విన్నర్ ఇస్ అభి టీమ్. Okay, now time for scores. Let's start with Racha Ravi and team. Rocky Raghav and team ki points. అడ్డా గిడ్డా కళ్ళ నడిపి ఏడుస్తుంటే నా మనసు ఎప్పటి నడిపేస్తున్నట్టు అనిపిస్తోంది. Adri Abhi and team. వెక్కి వెక్కి ఎక్కిళ్ళతో ఏడుస్తుంటే నువ్వు నన్నే తలుచుకుంటున్నట్టు. Charaki Chanti and team. కంటిలోన చెమ్మ అడ్డం మెరుస్తుంటే కరిగిపోకుండా ఎట్టుంటానే. So ఇవాల్టి performer of the day goes to Adri Abhi. हमारे साथ चलो हमेशा पल पल डाल लो.
and 15,000 from Jabardast goes to మళ్ళీ అదిరే అభియాన్ టీమ్. ఆరు మోగిపోద్ది డప్పు నిప్పు మీద ఉప్పు టిక్కడిక్కడుం అదండి ఎంట్రీ తోటే 35,000. క్యా బాత్ హై, కంగ్రాచులేషన్స్. సో పోస్టర్ ఆఫ్ ద డే ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవాళ జబర్దస్త్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో జబర్దస్త్ కలుద్దాం. అంటే జబర్దస్త్ గా పండుగ ఎంజాయ్ చేసుకోండి. బాయ్.